గుంటూరు జిల్లా గోళ్లపాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మాణిక్యవర ప్రసాద్ గారు, మహమ్మద్ జానీ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లాలో ముఖ్యంగా సత్తెనపల్లిలో సోదరి సోదరమణులందరికీ, పత్రికా విలేకరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే శివప్రసాదరావు గారు చెప్పారు, 7 కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుట్టాం. ఒకటి రోడ్డు, అదే మరిగా మైనారిటీ ఐటీఐ కానీ, అదే మరి బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ కానీ, ఇంకో పక్క రెసిడెన్షియల్ స్కూల్స్ ఎవరైతే గిరిజనులు ఉన్నారో వారికి రెసిడెన్షియల్ స్కూలు, ఇలాంటి కార్యక్రమాలకు అన్నిటికీ శ్రీకారం చుట్టాం. అదే మరిగా ఈ యొక్క మండలం, ముప్పాడ మండలం చూస్తే 100% ఆరోగ్య రక్ష కింద కూడా కవర్ చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే కాకుండా ఆరోగ్య రక్ష కింద కూడా ఫోకస్ చేసి, ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికి ఏ జబ్బు వచ్చినా వైట్ కార్డు ఉంటే 2,50,000 వరకు మీకు డబ్బులు వస్తుంది. అదే సమయంలో ఏ వైద్య పరీక్షలు చేసుకోవాలన్నా ఒక్క పైసా ఖర్చు లేకుండా పూర్తిగా గవర్నమెంటే పెట్టి వైద్య పరీక్షలు కానీ అవన్నీ చేపిస్తాం. అన్ని ఆరోగ్య కేంద్రాలు కానీ, అదే మరి కమ్యూనిటీ హాస్పిటల్స్ కానీ, రెఫరల్ హాస్పిటల్స్ కానీ అన్ని ప్రక్షాళన చేస్తున్నాం. అదే సమయంలో మధ్య తరగతి డబ్బులుండే వాళ్ళందరికీ కొంతమంది ఏ విధంగా చేసుకోవాలో అర్థం కానప్పుడు నెలకు 100 రూపాయలు కడితే, 1,200 రూపాయలు కడితే వారికి ఏ సమస్యలు వచ్చినా 2 లక్షల వరకు వైద్య బీమా కింద డబ్బులు ఇప్పిస్తున్నాం, ఆరోగ్య బీమా కింద. ఆ కార్యక్రమం ఈ మండలంలో పూర్తిగా చేయగలిగారు. దానికి కూడా చాలా సంతోషం. ఈరోజు ఇలాంటి కార్యక్రమంలో ఇప్పుడే పోలవరం కూడా చూపించారు. మనం విభజన జరిగిన తర్వాత అనేక సమస్యలు వచ్చాయి మనకు. అందరం కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఒక్కసారి మీరు చూస్తే, స్వాతంత్రం రాకమునిపే ఆ రోజు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. అక్కడి నుంచి మన వాళ్ళందరూ పోయి చెన్నై నగరానికి అభివృద్ధి చేశాం, అక్కడ శ్రమ చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు పెద్ద ఎత్తున పోరాడి తెలుగు మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రం ఉండాలని ఆంధ్ర రాష్ట్రానికి శ్రీకారం చుట్టాడు. ఆయన ప్రాణత్యాగం చేసిన తర్వాత మనం ఆ రోజు కర్నూలుకి వెళ్ళాం. కర్నూలులో ఏమాత్రం కూడా వసతులు లేకుండా షెడ్లు వేసుకుని అక్కడ పరిపాలన 3 సంవత్సరాలు కొనసాగించాం. ఆ రోజు తెలుగు వాళ్ళందరూ అటు హైదరాబాద్ స్టేట్లో ఉండేవాళ్ళు, ఇటు ఆంధ్ర స్టేట్లో ఉండే వాళ్ళందరూ కలిసి భాషా ప్రయుక్త రాష్ట్రం రావాలి, తెలుగు జాతి ఒకే గొడుగు కింద ఉండాలని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకి శ్రీకారం చుట్టారు. 60 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాం. నేనే ముఖ్యమంత్రిగా ఉండి కంబైన్డ్ స్టేట్లో 9.5 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరాన్ని ఒక ఆర్థిక నగరంగా, అత్యున్నతమైన నగరంగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. నేను ఆ రోజు కష్టపడ్డా. న్యూయార్క్ లాంటి సిటీలో ప్రపంచం మొత్తం తిరిగి ఎక్కడ బేషిజాలు లేకుండా నేను ఫైల్స్ నేనే మోసుకుని మొత్తం ప్రపంచం అంతా తిరిగి హైదరాబాద్ని ప్రమోట్ చేశాను. ప్రతి ఒక్క కంపెనీని తీసుకొచ్చాను. అందుకే ఈరోజు చూస్తే విభజన జరిగే రోజున 2 రాష్ట్రాల ఆదాయం చూస్తే తెలంగాణ ఆదాయం 53%, ఆంధ్రప్రదేశ్ ఆదాయం 47%. జనాభా చూస్తే తెలంగాణ
42 కంటే తక్కువ, ఆంధ్రప్రదేశ్ 58 కంటే ఎక్కువ. అంటే 58% జనాభా ఉండే రాష్ట్రం యొక్క ఆదాయం 47%. 42% కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణ ఆదాయం 53%. అంటే దానికి కారణం ఆ రోజు నేను చేసిన పనికి, తర్వాత కూడా బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. దానివల్ల అనేక కంపెనీలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. మీరు హైదరాబాద్లో ఏది ఆలోచించినా ఒక ప్రగాఢ ముద్ర నాది ఉంటుంది. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్, ఐఎస్బి చెప్పుకుంటూ పోతే ఏ పని జరిగినా ఆ 9 సంవత్సరాలు జరిగింది తప్ప తర్వాత ఏ పని జరగలేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇది ఒక చరిత్ర. రాష్ట్ర విభజన జరిగింది, అందరూ భయపడ్డారు. మీరు భయపడి విభజన జరిగితే మేము ఏమైపోతాం, పెన్షన్లు వస్తాయా, పిల్లల్ని చదివించగలుగుతామా, ఉద్యోగాలు వస్తాయని భయపడ్డారు. కానీ ఆ రోజు మీరు ఒక విజ్ఞతతో ఆలోచించారు. మళ్ళీ ఈ రాష్ట్రం బాగుండాలంటే, మా భవిష్యత్తు బాగుండాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళు చేయలేరు అనే ఉద్దేశంతో నాకు ఓట్లేశారు. ఆ రోజు నుంచి 2.5 సంవత్సరాల పైన అయింది. రేపు జూన్ 8వ తారీఖు 3 సంవత్సరాలు అవుతుంది. ఏ విధంగా పనిచేస్తున్నామో మీరే చూస్తున్నారు. నేను ఎక్కడ కూడా డబ్బులు లేవని పేదరుపులు అరవడం లేదు, కష్టాలు చెప్పాను. జూన్ 2వ తారీఖున నవ నిర్మాణ దీక్షగా నామకరణం చేసుకున్నాం. ఎప్పుడైతే ఇదే జిల్లాలో జూన్ 8వ తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేశాను, ఆ రోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ మహాదీక్ష కార్యక్రమం పెట్టి మనం ముందుకు పోయే మహాసంకల్పం అనే కార్యక్రమంతో ముందుకు పోయాం. ఈరోజు దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతున్నాను. 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులు పూర్తిగా దిగాలు పడిపోయారు. కరెంటు లేదు, విత్తనాలు లేవు. కడాన మీరు చూస్తే లాటరీ ఛార్జీలు కూడా చేశారు ఎరువులు కావాలంటే. అలాంటి సందర్భంలో 3 సంవత్సరాలుగా విత్తనాల కొరత కానీ, కరెంటు కొరత కానీ, లేకపోతే ఎరువుల కొరత కానీ ఎక్కడా లేకుండా చేశాను. ఆ సమయంలో జరిగిన పనికి ఈరోజు రైతులు తీసుకున్న అప్పుల్ని నేను నా దగ్గర డబ్బులు లేకపోయినా దృఢ సంకల్పంతో ముందుకు పోయాను. అది మీరు చూస్తే ఎంత డబ్బులుందో అంత డబ్బులు 2 సంవత్సరాల్లో 11,000 ఇచ్చాను, 11,000 కోట్లు ఇచ్చాను. మిగిలిన డబ్బులు కూడా 10% వడ్డీతో తిరిగి మీ రైతులకు అందరికీ పే చేస్తున్నారంటే అది నాలో ఉండే పట్టుదల. నేను ఒకటే ఆలోచించాను, అవసరమైతే నేను కష్టపడతా, రాత్రింబగళ్ళు కష్టపడతా, డబ్బులు సంపాదించి మీరు ఆనందంగా ఉండేట్టుగా చేయాలనే ఏకైక ధ్యేయంతో నేను చేశాను. నేను కూడా చెప్పాలంటే నా దగ్గర డబ్బులు లేవు, కేంద్రం సహకరించలేదు కాబట్టి నేను చేయలేనని చెప్పచ్చు. మీరు బాధల్లోనే ఉండేవాళ్ళు కాదు. మీ కళ్ళల్లో వెలుగు చూడాలనుకున్నాను, ఆనందాన్ని చూడాలనుకున్నాను. ఏ ఒక్క రైతు కష్టపడకుండా అవసరమైతే మీ కష్టాలు నా భుజ స్కంధాల పైన పెట్టుకోవాలని నేను ముందుకు పోయాను తప్ప ఎక్కడా వెనుకడిగేలా. నేను ఒక్కరి కోసమే కాదు, సమాజంలో అందరి కోసం ఆలోచిస్తున్నా. ఒకప్పుడు తెలుగు జాతి మొత్తానికి ఆలోచించాను. ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి అవకాశం ఇచ్చారు. దాన్ని మళ్ళీ మీ ప్రయోజనాల కోసం ఏ విధంగా చేయాలో ఆలోచిస్తున్నా. డాక్రా సంఘాలు ఉన్నాయి, నేనే పెట్టాను, వాళ్ళు కూడా అప్పుల పాలయ్యారు. అందుకే చూస్తే ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు చొప్పున 10,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. వడ్డీ కూడా కట్టాను.
అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఇంతటితో ఆగలేదు. ఈరోజు నిన్న కూడా మీరు చూశారు, మీకు నా మీద నమ్మకం ఉంది. అంతేకాదు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. నాకు రాజధాని లేకపోతే ఎక్కడ రాజధాని పెట్టాలంటే చాలామంది చాలా రాజకీయాలు చేశారు. రాష్ట్రంలో అనువైన స్థలం, రాష్ట్రానికి రాజధాని ఉండవలసిన స్థలం ఒక్క గుంటూరు విజయవాడ మధ్యనే ఉద్దేశంతో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది ఈరోజు చూస్తే రాజధాని ఎక్కడుందంటే గుంటూరు జిల్లాకు వచ్చింది. గుంటూరు జిల్లా నుంచే నేను ముఖ్యమంత్రిగా పనిచేసే పరిస్థితికి వచ్చింది. నేను ఇక్కడ నమ్మకాన్ని గురించి మాట్లాడుతున్నా, మీలో కూడా గుర్తుపెట్టుకోవాలి. రైతాంగం, నేను ఒక పిలిపిచ్చాను. నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పట్లో డబ్బులు కూడా పెట్టి భూమి తీసుకుంటామనే నమ్మకం లేదు. కానీ నాకు తెలివితేటలున్నాయి, కష్టపడి పనిచేస్తా. నన్ను నమ్మండి, మీరు భూమి ఇవ్వండి, ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వండి. కానీ మీకు నష్టం లేకుండా ఇప్పుడుండే భూమికి 4-5 రెట్లు ఆదాయం ఎక్కువ వచ్చేట్టుగా చేస్తారని ఒక మాట ఇచ్చాను. ఆ మాట మీద నమ్మకంతో 33,000 ఎకరాలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రతిపక్ష నాయకులు కొంతమంది కావాలని వ్యతిరేకం చేసిన, రెచ్చగొట్టిన, సంవయనంతో నా మీద నమ్మకంతో కోర్టుకొక్కరు కూడా పోకుండా ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. దానితో రాజధాని కట్టాం. మీరు చూస్తే 10 ఏళ్ళు హైదరాబాద్లో ఉండొచ్చు. నేను కూడా ఆనందంగా హైదరాబాద్లో ఏసీ రూమ్లో పడుకొని అప్పుడప్పుడు హెలికాప్టర్ వేసుకొని అటా తిరిగేసి వెళ్ళిపోయి కాలక్షేపం చేసి ఉండొచ్చు. నేను నేరుగా ఇక్కడికి వచ్చాను. బస్సులో పడుకున్న మొదటి రోజు నాకు కూడా ఆఫీసు లేదు, నాకు అలవాటే. ఉదువు తుఫాన్ వస్తే వారం రోజులు బస్సులోనే పడుకొని పరిపాలన చేసి వారం రోజుల లోపలే మళ్ళీ అందరి కష్టాలు తీర్చిన తర్వాతనే హైదరాబాద్కి వెళ్ళాను తప్ప అక్కడి నుంచి నేను వెళ్ళలేదు. అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించి సంవత్సరం తిరక్క మునుపు ట్రాన్సిట్ సెక్రటరియట్ తీసుకొచ్చాం, కట్టేశాం. 192 రోజుల్లో శాసన మండలి సభ తీసుకొచ్చాం. హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంది. స్పీకర్కి కూడా మీరు చూశారు, చాలా బాగా అనుకూలమైన స్థలంలో ఎవరైనా శాసనసభ్యులు గొడవ చేయాలన్నా, ఆయన మీద దాడి చేయాలన్నా అవకాశం కూడా లేకుండా ఒక బ్రహ్మాండమైన శాసనసభను కూడా నిర్మాణం చేసుకున్నాం. డబ్బులు లేవు. వేరే వాళ్ళైతే ఒక 2 ఆఫీసులు కట్టుకొని పర్వాలేదులే మనకెందుకు పోయిందని వదిలిపెట్టేవాళ్ళు. కానీ నేను అది ఆలోచించి ఒక ఆలోచన వస్తే ఒక పిలిపిద్దాం, రైతులకు ఒక పిలిపిద్దాం, భూమి వస్తే ఏమైనా చేయొచ్చని ఒక పిలిపిస్తే ఇక్కడే ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఉన్నాడు, జిల్లా మంత్రులు ఉన్నారు, అందరూ వర్కౌట్ చేశారు. వర్కౌట్ చేస్తే 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఒక్క పైసా ఇచ్చే పని లేకుండా నాకు అప్పచెప్పారు. మళ్ళీ రైతాంగానికి ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేకుండా చేశాను. రాజధాని నగరంలో ఉండే ప్రతి ఒక్కరిని మీరు చూస్తే అదృష్టవంతులు. మీరు ఒక పక్క చూస్తే రైతులు 10 సంవత్సరాలు మామూలు భూమికి 35,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళ కౌలు కానీ, అదే మరిగా ఏవైతే నీళ్లు పారే భూమి ఉందో దానికి మీరు చూస్తే 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం 3,500 పెంచుకుంటూ 10 సంవత్సరాలు ఇస్తాను. వాళ్ళ ప్లాట్లన్నీ డెవలప్ చేస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం, నీళ్లు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం. ఎప్పుడు మంచి రేటు వస్తే అప్పుడు అమ్ముకోవచ్చు 10 సంవత్సరాల్లో, అది వాడి ఇష్టం.
10 సంవత్సరాల గ్యారంటీ ఇచ్చాను. ఆ ప్రాంతంలో అందరి ఆరోగ్యం కోసం ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెడతాం. పేదవాళ్ళకి ఇప్పుడు ఇచ్చే పింఛన్లు కాకుండా ఒక్కొక్క కుటుంబానికి 2,500 రూపాయలు నెలకు ప్రతి ఒక్క పేద కుటుంబానికి డబ్బులు ఇస్తున్నానంటే అదే నాకు అక్కడ ఉండేవాళ్ళపైన గౌరవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సహకరించారు, ఇవన్నీ చేశాం. అందుకని నాకు 2 దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒకటి రాజధాని కట్టడం. రాజధాని కట్టడం కష్టం అనుకోనుంటే అది చాలా కష్టంగా ఉండేది. రాజధాని కట్టడం భగవంతుడిచ్చిన ఒక అవకాశంగా నేను తీసుకున్నాను. 2200 సంవత్సరాల కంటే ముందు శాతవాహనులు మన అమరావతి నుంచి పరిపాలన చేశారు. సుదీర్ఘ చరిత్ర ఉంది. బుద్ధుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చాడు. నాగార్జునుడు ఇక్కడనే నాగార్జున కొండ నాగార్జున సాగర్లో బుద్ధిజం ఇన్స్టిట్యూట్ పెట్టి ప్రపంచం మొత్తం బుద్ధిజాన్ని తీసుకెళ్ళాడు. అలాంటి చరిత్ర పలనాడు కూడా ఒక చరిత్ర ఉంది. పౌరుషానికి మారు పేరు ఈ పలనాడు. అదే మరిగా కోళ్ల శివప్రసాద్ గారిని చూస్తే సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర. 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కష్టాలు నష్టాలు అన్ని అనుభవించాడు. అదే సమయంలో ఈరోజు స్పీకర్గా తొలి స్పీకర్గా నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ ఎవరంటే చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేట్టుగా శివప్రసాదరావు గారు ఉన్నారు. ఈరోజు ఇలాంటి చూసినప్పుడు రెండో అవకాశం నాకు మీరు చూస్తే పోలవరం నిజంగానే మనకు ఒక వరం. పోలవరం లేకపోతే గోదావరి లేకపోతే ఇప్పుడే తెలుగు తల్లి పాటలో మీరు చూశారు. గోదావరి కృష్ణాను గురించి ఆ పాటలో కూడా ఉంది. ఇంతవరకు పాటలోనే ఉంది. ఇప్పుడు మన జీవితాలకి వెలుగు తెచ్చే విధంగా పోలవరం ప్రాజెక్టు కడుతున్నాం. పోలవరం ప్రాజెక్టు కట్టేదానికి సమయం అవుతుందనే ఉద్దేశంతో పోయిన సంవత్సరమే పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి కృష్ణ 2 నదుల అనుసంధానం చేసిన చరిత్ర ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. రాత్రింబగుళ్ళు కష్టపడుతున్నాం. ప్రతి సోమవారం పోలవారంగా మార్చుకున్న నా డైరీలో పేరే మార్చేశాను. మళ్ళీ సోమవారం ఎప్పుడు పిలుస్తానంటే మొత్తం పోలవరం పూర్తయి రైతులు కష్టాలు తీరిన తర్వాత పోలవరం పేరు మార్చుకొని మళ్ళీ సోమవారంగా పిలుస్తాను తప్ప అంతవరకు సోమవారాన్ని పోలవరంగానే పరిగణిస్తున్నా. ఎప్పుడూ నా మైండ్లో ఉండాలి. అందుకని ఆ పని చేశాను. ఇంకో పక్క 2018 గ్రావిటీతో నీళ్లు రావాలి. ఇటు రైట్ మెయిన్ కెనాల్ కానీ అటు లెఫ్ట్ మెయిన్ కెనాల్ కానీ 2కి నీళ్లు ఇచ్చి అటు విశాఖపట్నం ఇటు వచ్చే కొందికి గుంటూరు వరకు ప్రకాశం వరకు నీళ్లు తీసుకొస్తాం. ఆ తర్వాత గోదావరి నీళ్లు పెన్నాకు కూడా తీసుకెళ్లాలని ఇక్కడే పల్నాడులో ఒక రిజర్వాయర్ కడితే ఏదైతే నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ ఈ 2కు కూడా నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అది కూడా శ్రీకారం చుడతాం. కానీ డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. మీరు అనుకుంటారు ఏదైనా చెప్తే ఇమీడియట్గా ఎందుకు చేసేదని అనుకుంటారు. మీ ఇంట్లో నుంచి బయట రావాలంటే ఇక్కడికి రావాలన్నా ఒక వెహికల్ కావాలి మీకు. దానికి మళ్ళా డీజిలో పెట్రోలో పోయాలి. అంటే అది లేకపోతే మీరు ఇక్కడ రారు, నడిచి రాలేరు. అదే మరిగా ఒక ప్రాజెక్టు కట్టాలంటే వేల కోట్లు అవుతాయి. చాలామంది నన్ను విమర్శించారు. నేనేదో కేంద్రానికి భయపడుతున్నానని కాదు. నాకు ఏం జరుగుతుందో తెలుసు, ఏ విధంగా పని చేయించుకోవాలో తెలుసు.
కేంద్రం బాగున్నప్పుడు వారి దగ్గర పని చేయించుకోవడం నా బాధ్యతగా ప్రవర్తించాను తప్ప ఇంకోటి కాదు. మిమ్మల్ని అడుగుతున్నా, నేను కేంద్రంతో ఘర్షణ పెట్టుకోనుంటే పోలవరం వచ్చేదా? వచ్చేదమ్మా పోలవరం? పోలవరం రాకపోతే కష్టాలు ఉండేటి అవునా కాదా? అవును అనేవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. నేను ఘర్షణ పెట్టుకోనంటే పోలవరం రాదన్న వాళ్ళు చేలు పైకెత్తండి. నేను చేసిన నిర్ణయం కరెక్ట్ అనుకున్న వాళ్ళు చేలు పైకెత్తాలి. ఎవరికైనా అనుమానం ఉంటే వాళ్ళు కూడా చెప్పండి, ఆ అనుమానం కూడా నేను వింటాను. మీ మారిగా ఆలోచన అందరికీ ఉంటే ఈ రాష్ట్రానికి సమస్యలు వచ్చేటి కాదు. నన్ను గొడవ పెట్టుకోమంటారు. గొడవ పెట్టుకొని ఏ పని కాకూడదు. అదే మారిగా నేను రాజీ పడలేదు. కేంద్రానికి ఒకే మాట చెప్పాను, మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు. మీరు అది ఇవ్వమని అడిగాను, పట్టుబట్టాను. కడాన వాళ్ళు అన్నారు 14వ ఆర్థిక సంఘంలో ఎక్కడ కూడా స్పెషల్ స్టేటస్ లేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం, ఉండేటి కూడా తీసేశాం. 14వ ఆర్థిక సంఘం వెనుకబడిన రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేసింది కాబట్టి మేము ఇవ్వలేమంటే, కాదు వాళ్ళ పరిస్థితి వేరే, నా పరిస్థితి వేరే. మేము విభజన వల్ల నష్టపోయాం, వాళ్ళు సరిగా అభివృద్ధి చేసుకోలేదు కాబట్టి వెనుకబడి ఉన్నారు. నేను కూడా ఒక 5 సంవత్సరాలు తెలంగాణతో సమానంగా, తమిళనాడుతో సమానంగా, కర్ణాటక సమానంగా వచ్చే వరకు చేయూతనివ్వండి, తర్వాత ఈ దేశ అభివృద్ధికి నేను సహకరిస్తానని చెప్పా. ఆ పట్టుదలతోనే ఇప్పుడు స్పెషల్ అసిస్టెన్స్ అనే ప్యాకేజ్ ఇచ్చారు. స్పెషల్ స్టేటస్లో వచ్చే ప్రతి ఒక్కటి ఈ స్పెషల్ అసిస్టెన్స్ తీసుకొస్తున్నా. అది నేను చూపించిన చొరవ, నేను చూపించిన దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్పెషల్ స్టేటస్ వస్తే ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ వస్తాయని నిన్న కూడా అడిగా. నేను యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ చదివాను, నేను మామూలు యూనివర్సిటీ చదివా, ఎకనామిక్స్ చదివా. మీరు ఎక్కడ చదివారో నాకు తెలియదు కాబట్టి మీకు ఏదైనా తెలివితేటలు నాకంటే ఎక్కువ ఉంటే ఏ రూల్ కింద ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ వస్తాయి చెప్పండి, నేను కూడా పోరాడతాను, సాధిస్తానని సవాలు విసిరాను. కానీ ఎవరూ మాట్లాడలేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. కులము మతం లేదు. అందుకనే మీరు చూస్తే ఈ సంవత్సరం అభివృద్ధికి పెద్దపీట వేశాం, సమతుల్యం పాటించాం. నేను అందుకనే ఇంకొక పక్కన ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నాయి, కుటుంబ వికాసానికి ప్రాధాన్యత ఇచ్చాను. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఒక భద్రత ఇవ్వాలని నేను ఎన్నికల్లో చూశాను. కన్న బిడ్డలు కొంతమంది తల్లిదండ్రులు చూసుకోలేకపోయారు. ఆ తల్లి తండ్రి అడిగితే మా పిల్లవాళ్ళు నన్ను చూసుకోలేకపోతున్నారు, కానీ వాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయని ఆ తల్లి తండ్రి చెప్పారంటే బిడ్డల మీద ఏమాత్రం కూడా ఈగబడినా ఏమాత్రం కూడా సహించే పరిస్థితిలో లేరు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, నేను ఒక కన్న బిడ్డగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటా, ప్రతి ఒక్కరిని ఆదుకుంటానని చెప్పి 47 లక్షల మందికి పెన్షన్లు 1000 రూపాయలు నెలవారీగా ఇంటికి పంపిస్తున్నానంటే అది నేను చూపించిన చొరవ. వికలాంగులకు 500 రూపాయలు పంపిస్తున్నాను. మొన్నటి వరకు ముసలి వాళ్ళను చూసుకొని వాళ్ళు, వికలాంగులు చూసుకొని వాళ్ళు ఇప్పుడు వాళ్ళను కూడా చూసుకుంటున్నారు ఈ డబ్బుల వల్ల. అది నేను ఇచ్చిన భద్రత. ఇంకొక పక్క ప్రతి ఒక్క కుటుంబానికి ఆహార భద్రత ఇచ్చాను. మీరందరూ కూడా 20 కేజీల బియ్యం, 5 మంది నలుగురుంటే 20 కేజీల బియ్యం వస్తుంది.
6 మంది ఉంటే 30 కేజీలు వస్తుంది, ₹2. అంటే 30 × 2 ₹60 గారు పే చేస్తే 30 కేజీల బియ్యం ఇప్పిస్తాం. రూపాయే, ₹30, ₹2 కాదు, రూపాయే కాబట్టి ₹30. ఇంకో పక్క ఉచితంగా సంక్రాంతి కానుకిచ్చాను, క్రిస్మస్ కానుకిచ్చాను, రంజాన్ తోఫా ఇచ్చాను. పండగ పూట పేదవాళ్ళు పప్పన్నం తినాలి, నెయ్యి పెట్టుకొని నెయ్యితో వంట చేసుకొని తినాలనే ఉద్దేశంతో ఇలాంటి కానుకలు ఇచ్చాను.